అందరికీ నమస్కారము. ఇంకా ఈ కాయలైతే మనకు చూడడానికి పైనైతే గ్రీన్ కలర్ ఉన్నాయి, లోపలనైతే కొంచెం ముక్క కలర్ మారిపోయింది. కట్ చేస్తూ ఉంటే చూస్తే తెలిసింది. ఇంక ఈ కాయలనైతే ఇలా చెక్కు తీసేసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాము. చాలా చాలా బాగుంటుంది, నిల్వ ఉంటుంది మనకు. ఈ కలర్ మారింది అన్నట్టే కానీ మనం ముక్క కట్ చేస్తూ ఉంటే ఇప్పుకపోయినట్టు చెదిరిపోయినట్టు అయితే ఏం కావట్లేదు. ఇది ఇంక ఇవి కొంచెము మనకు కలర్ ఒకటే మారింది. ముక్క చెక్కు తొక్కు పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇలా కట్ చేసేసుకొని చెక్కు తీసేసి మొత్తము ఇలా ముక్కలు కట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, మనకు నిల్వ ఉంటుంది, ఇంకెలాంటి ఇబ్బంది ఉండదు. రకరకాల పచ్చళ్ళు పెట్టుకోవచ్చు అందులో ఏదో ఒక రకము. ఇంకా దీనికైతే మనకు పిక్క ఉండదు, మీద గ్రీన్ పొట్టు ఉండదు, మధ్యలో గువమే ఇలా ముక్కలు కట్ చేసుకోవడం కాబట్టి వీటికి కొంచెము సాల్ట్ అయితే చూసేసుకోవాలి. మనకు ముక్కలు కొట్టిన పచ్చళ్ళలాగానైతే సాల్ట్ పట్టదు వీటికి. ఈ ముక్క అయితే అస్సలు ఖరాబ్ కాదు. ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు కానీ కొంచెం కలర్ మారింది కదా అని మేము పెద్ద పీసులే కట్ చేసాం. ఇలా సాల్ట్ అయితే కేజీకి 200 గ్రాములు పోసుకుంటే సరిపోతుంది. మనం ముక్క గ్రీన్ కలర్ పొట్టు పిక్క ఉన్నదైతే కేజీకి 1/2 కేజీ ఉప్పు పోసుకోవాలి. దీనికైతే కొంచెం తగ్గించి పోసేసుకోవాలి. కారం కూడా 1/2 కేజీ పోసాము, ఉప్పు 200 గ్రాములు పోసాము. పుల్లగా ఉన్నాయి కాయలు, పులుపు ఉంటే పచ్చడి అస్సలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పసుపు వేసి కలిపి బాటిల్లో ఎత్తి పెట్టేసాము. ఎల్లిపాయలు పొడులు రెడీ చేసుకునే వరకు టైం పట్టే వాళ్ళు ఇలా చేసి పెట్టుకోవచ్చు. ఒక ఉప్పు కారం కలిపి బాటిల్లో ఎత్తి 15 రోజులైనా 20 రోజులైనా పెట్టేసుకోవచ్చు. లేకుంటే ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నచ్చినప్పుడు తీసి తాలింపు పెట్టుకోవచ్చు. ఇంకా ఎల్లిపాయలు అంటే మన ఇష్టము. ఒక 100 గ్రాములు ఎల్లిపాయ ముద్ద వేసాము, పేస్ట్ చేసి ఇక మనం కారం పొడి సాల్ట్ కలిపినప్పుడే 2 స్పూన్లు ఆవపొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ మెంతి పొడి అయితే కలిపేసాము. ఇప్పుడైతే ఇంకా మనం ఎల్లిపాయలు రెడీ చేసుకున్నాం కాబట్టి కొన్ని ఎల్లిపాయ ముద్ద ఇంక ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ 15 రోజులు అయితే అయింది. ఇప్పటికీ మనకు ఇంక ఇది తీసేసుకొని బాటిల్లోకి వెళ్ళి ఒక బేషన్లో వేసేసి మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసాము. సగం స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, జీలకర్ర. ఇంకా తాలింపు అంటే అందరికీ తెలిసిందే. ఇంకా ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసాము. ఇలా ఈ ఎల్లిపాయలు వేగినాక మనము ఏంటంటే ఎండాకాలం తొందరగా మాడిపోయినట్టు అవుతూ ఉంటుంది. అందుకే ఎల్లిపాయలు పడ్డాయి అంటే పప్పులు మాడిపోవు, కరివేపాకు పడ్డా కానీ పప్పులు మాడిపోవు. అందులో తేమ ఉంటుంది కాబట్టి అవి వేగేసరికి వేరబడిపోతాయి. ఇలా జాగ్రత్తలు పాటించుకుంటూ తాలింపు అయితే మంచిగా వేగనిచ్చేయాలి ఒకే కలర్ లాగా. తాలింపు చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా ఇందులో పోసేసి మంచిగా కలిపి బాటిల్లో పెట్టినామంటే ఇది సంవత్సరం అయినా కానీ ఖరాబు కాదు. ఈ పచ్చడి ఎప్పటిదప్పుడైనా తీసి తాలింపు పెట్టేసుకోవచ్చు. ఉప్పు కారం కలిపి మనము బాటిల్లో ఎత్తి పెట్టుకున్నామంటే సరిపోతుంది. మనకు అవసరం ఉంటే ఎక్కువైనా ఒకేసారి తాలింపు పెట్టేసుకోవచ్చు. ఈ పచ్చడి అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో కొంచెం సాల్ట్ తక్కువ పడుతుంది. మనకు పిక్క ఉన్ను గ్రీను మనకు పైన పొట్టు ఉన్న ముక్కల కంటే ఈ చెక్కు తొక్కుకైతే కొంచెం సాల్ట్ తక్కువ పడుతుంది. వాటికైతే కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది, పిక్క ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. ఇలా మనకు రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుంది. పుల్లటి కాయలు తీసుకోవాలి ఎప్పుడైనా పచ్చడికి, తీయగా ఉండకూడదు. లైక్ చేయండి, షేర్ చేయండి.